డే మొన్నటిదాకానేమో మేడిగడ్డ మేడిపండు మేడిగడ్డ మేడిపండు మేడిగడ్డ మేడిపండాయనే మేడిగడ్డ మేడిపండాయనే అని కాంగ్రెస్ కోయిలా గారు అసెంబ్లీలో సినిమా చూపించినాయి. చిన్న పెద్ద టీవీ పెట్టి చూపించారు అసెంబ్లీలో. మేడిగడ్డ కథ ఏంది, మేడిగడ్డ తొర్రలేంది, బొర్రలేంది, అర్రలేంది, అలా సంసారం ఎట్లా చేయొచ్చు, ఏం కథ అని గుమ్మాయ చెక్కాయ గుంపు కట్టుకొని పోయి సినిమా చూపించారు వాళ్ళు వీడియో తీసుకొచ్చి. ఇప్పుడు బీఆర్ఎస్ కోయిలాలు ఏమంటున్నాయి అంటే మేడిగడ్డపై నివేదిక మేడిపండే అదంతా చూస్తే అదంతా ఉత్తదే, కేంద్ర పోలీసు చేసింది, రాష్ట్ర పోలీసు చేసింది, ఏ అధికారి చేసినా అదంతా చూస్తే అనేది ఇప్పుడు వీళ్ళు రాసుకొచ్చారు. ఏ కథ చల్లకుండా చిన్న సలహా లేదుగా. ఘోష్ కమిషన్ నివేదిక చెల్లనే చెల్లదు, న్యాయ పరీక్షకు నిలబడదు. పీసీ ఘోష్ కమిషను నివేదిక ఇచ్చా కదా, ఇళ్ళ కూడా అంత కథ జరిగింది, ఒక ఆడ కట్టవలసింది ఇంకొక ఆడ కట్టిర్రు, తక్కువ ఖర్చులో అయిపోయే కాళేశ్వరం కథని ఇంకా ఎక్కువ ఖర్చుతోని మొదలుపెట్టిర్రు, దాంతో ఒరిగింది లేదు, ఏది అయ్యింది లేదు, పోయింది లేదు. అక్కడ కేంద్రం సంస్థ ఎన్డీఏసీ అయినా ఏదో అది కూడా అంత తప్పులో తడక జరిగింది, ఇది మీరు నింపకూర్రి, ఇది దాన్ని ఏమంటారు బొజ్జమ్మ నీళ్ళల్లో బొజ్జమ్మ ఉన్నట్టున్నది, ఎప్పుడు ఇది బర్రు అనేది తెలియదు అనేది వాళ్ళు చెప్పారు. పీసీ ఘోష్ కమిషన్ కూడా ఇక అయిపోయా, ఇక కేసీరామయ్య కుటుంబం మీద ఇక క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఏదో జరగబోతుందనుకు సిద్ధమైంది, తప్పులో తడక అయింది కథ. ఇక కేసీరామయ్య కథ ఇక చంచలగూడ జైలుకే, ఇక రేవంతమయ్య డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు ముహూర్తం పెట్టాలి జైల్లో అనేది వాళ్ళు చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే చట్టంలోని సెక్షన్ 8ని కమిషన్ పట్టించుకోలేదు, దర్యాప్తు దేశంలోనే కమిషన్ పలు తప్పిదాలు చేసింది, దర్యాప్తు దశలోనే కమిషన్ పలు తప్పిదాలు చేసింది, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు తమను నిర్దోషులుగా నిరూపించుకునే అవకాశం కమిషన్ ఇవ్వలేదు, ఆరోపణలు చేసిన వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయలేదు, గతంలో అద్వానీ బాలసుబ్రహ్మణ్యం కేసుల్లో సెక్షన్ 8 తప్పనిసరి అని సుప్రీంకోర్టు ఏపీ హైకోర్టు స్పష్టీకరణ, సహజ న్యాయ సూత్రాలను సుప్రీంకోర్టు పునరుద్ఘాటనలను ఏ దశలోనూ పట్టించుకొని జస్టిస్ ఘోష్ కమిషన్. ఇదంతా మరి ఉత్తదేనాట. మేడిగడ్డపై నివేదిక మేడిపండాట అంటే మరి కాంగ్రెస్ కోయిలాగా ఏమంటుందో ఒక్కసారి ఇందాం. ఇక మనమేమో వీళ్ళకి ఫోన్ చేసి పెట్టుడు వాళ్ళకి ఫోన్ చేసి పెట్టుడు ఉండదు మన కథ. చక్కగా పోయి మీద వాడుడే, నేను పలానా టైంకి ఫోన్ చేస్తా, నువ్వు ఉండు, గిది మాట్లాడు, గిది చెప్పు, ఆ కథ ఉండదు తాత కాడ. వాళ్ళు లేపని లేపకపోని లేపిన వాళ్ళతోనే మాట్లాడతాం. ఇక మరి నువ్వు లైవ్లో ఉన్నవే మార్నింగ్ న్యూస్లో. ఇప్పుడు బీఆర్ఎస్ కోయిలాగలు ఏమంటున్నాయి అంటే మేడిగడ్డపై నివేదిక మేడిపండే అయ్యింది, పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చెల్లనే చెల్లదు, న్యాయ పరీక్షకు నిలబడదు, చట్టంలోని సెక్షన్ 8ని కమిషన్ పట్టించుకోలేదు, దర్యాప్తు దశలోనే కమిషన్లు పలు తప్పిదాలు చేసింది, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు తమను నిర్దోషులుగా నిరూపించుకునే అవకాశం కమిషన్ ఇవ్వలేదు, ఆరోపణలు చేసిన వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయలేదు, గతంలో అద్వానీ బాలసుబ్రహ్మణ్యం కేసుల్లో సెక్షన్ 8 తప్పనిసరి అని సుప్రీంకోర్టు ఏపీ హైకోర్టు స్పష్టీకరణ. మరి ఇట్లనే ఇది ఏందో కథ జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించింది.
తన నివేదికలో మాజీ సీఎం కేసీఆర్ను తప్పు పట్టింది. ఆయన విచారణలో భాగంగా వివరాల సేకరణ కోసం పిలిచారే తప్ప మిమ్మల్ని దోషిగా ఖరారు చేయబోతున్నాం అంగీకరిస్తారా, నిర్దోషిగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తారా అని ప్రశ్నించలేదు అనేది అమ్మా కొంచెం గట్టిది అడగలేదు. ఎందుకని ఇది తెలంగాణ నమస్తే తెలంగాణ పేపర్లో రాసుకొచ్చింది కథ. గదే వాళ్ళది ఇప్పుడు ఎవరి కరపత్రంలో వాళ్ళు ఎవరు మేనిఫెస్టో వాళ్ళు పెట్టుకుంటారు. ఇవాళ బీఆర్ఎస్ మేనిఫెస్టోలో అది పెట్టుకొని అన్న ఇవాళ ఒక ఆయన అత్యున్నత న్యాయస్థానంలో పనిచేసిండు. అట్నా ఆ కమిటీ అనేది చాలా